మనకి రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఎంత వేసాడు ఇండియా మీద టారిఫ్ 50% వేసాడు కదా. అయితే అన్నిటి మీద వేసాడా అంటే అన్నిటి మీద వేయలేదు, ఈ ఫార్మసీ ప్రొడక్ట్స్ని మినహాయించాడు కదా. సో మరి ఇది ఎందుకు విధించాడు మినహాయింపు? దానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే వాళ్ళు ఏవైతే ఫార్మసీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారో అన్ని రోగాలకి దాదాపు వాళ్ళు యూజ్ చేసే 100% ఈ మందుల్లో దాదాపు 40% మనం పంపించే వాటిని వాడతారు వాళ్ళు. ఈవెన్ చెప్పాలంటే క్యాన్సర్ సంబంధించి ఇంకా కొన్ని పెద్ద పెద్ద రోగాలకు కూడా మన ప్రొడక్ట్సే వాడతారు అనమాట. సో వీటి మీద కనుక టారిఫ్ వేసాడు అనుకో, ఆటోమేటిక్గా అక్కడ ఏమైంది, రేట్లు పెరుగుతాయి. రేట్లు పెరిగిందంటే ప్రతి ఒక్క రోగం వచ్చిన ప్రతి ఒక్కడు కూడా డొనాల్డ్ ట్రంప్ని తిట్టేసుకుంటాడు. సో నెక్స్ట్ ఎలక్షన్లో ఏం చేస్తారు, రే అబ్బాయి జాలే నువ్వు కూర్చోరు అబ్బాయి అని చెప్పేసి పక్కన కూర్చోబెడతారు. సో అందుకని చెప్పేసి ఆ భయంతో ఇప్పుడు ఫార్మసీ ప్రొడక్ట్స్ మీద టారిఫ్ ఎత్తేసాడు. అయితే అంతకుముందు మనకేం చెప్పాడు, రష్యా దగ్గర నుంచి వీళ్ళు ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు, సో అందుకని చెప్పేసి నాకు కోపం వచ్చింది, సో అందుకనే నేను వీళ్ళ మీద టారిఫ్ వేసాను అని చెప్పాడు కదా. అయితే ఇక్కడ ఇంకోటి ఏంది, మరి ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేస్తుంది, ఉక్రెయిన్ అనగదొక్కేస్తుంది, మరి పాపం ఒంటరి అయిపోతుంది ఉక్రెయిన్. అందుకని చెప్పేసి మేము అగ్రరాజ్యం కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము, సో అందుకనే మరి ఇండియా మీద టారిఫ్లు వేస్తున్నాం అన్నాడు. ఇప్పుడు ఒకటి టారిఫ్లు వేసే దమ్ము ఉంటే అన్నిటి మీద వేయాలి. నీకు అవసరమైన వాటి మీద మాత్రం వేయకుండా అవసరం లేని వాటి మీద టారిఫ్లు వేసేది అంటే ఇక్కడ నువ్వు వేస్తే అన్నిటి మీద వేస్తే మొత్తం పరంగా 100% నువ్వు అనగదొక్కినట్టు ఇండియాని. సో అలా కాకుండా కొన్నిటి మీద విధించి కొన్నిటి మీద లేకుండా చేస్తే అంటే ఇక్కడ నీ స్వార్థం కనిపిస్తుంది కదా. యుక్రెయిన్కి ఏదో నువ్వు బెనిఫిట్ చేస్తున్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు తప్ప యుక్రెయిన్కి ఎప్పుడు బెనిఫిట్ చేస్తావు? నువ్వు మొత్తం మీద టారిఫ్లు వేస్తే అప్పుడు ఇండియా ఇక మొత్తం కూడా దివాలా తీసినప్పుడు అప్పుడు నువ్వు యుక్రెయిన్కి ఇది చేసినట్టు. సో అలా కాకుండా నీ అవసరం ఉందా అంటే ఫస్ట్ నీ అవసరం చూసుకుంటున్నావు, నీ అవసరం దాటిన తర్వాత ఓకే యుక్రెయిన్కి ఏదో మంచి చేస్తున్నావు అంటే ఇప్పుడు మిగతా ప్రొడక్ట్స్ కూడా నీకు అత్యవసరం అనుకో, అప్పుడు ఇది టారిఫ్లో ఇండియా మీద వేయవు. అంటే ఇక్కడ నీ అవసరం వచ్చేసరికి టారిఫ్ లేవు, నీ అవసరం లేదు కాబట్టి టారిఫ్ లేస్తున్నావు అంతే కదా. సో మరి అది చెప్పుకోకుండా ఏదో ఉక్రెయిన్కి నేను మంచి చేయాలని చేస్తున్నా అని చెప్పేసి ఈ పత్తి కబుర్లు ఎందుకు, అంతే కదా దీని మీనింగ్. సో కాబట్టి దీని మీద మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.